పాలకుర్తిలో మొక్కజొన్న రైతులు మస్తు అవస్థలు పడుతున్నారట. లారీలు రాక, బస్తాలు లేక అన్నదాతలకు బాగానే అవస్థ ఉన్నదట. రైతన్నలకు అంతగానం రంది ఉంటే అక్కడ ఏర్పాట్లు చేయవలసిన అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డిగుర్రాల పండ్లు దోమ పోయిర్రా, గాడిదలు పెట్టే గుడ్డేరేదందుకు పోయిర్రా. మనమన్నా మొదలిద్దాం పాండ్రి. పాలకుర్తులున్న సాగలైలమ్మ మార్కెట్ యార్డుల మొక్కజొన్నలు తెచ్చిపోస్తే ప్రభుత్వ ఆఫీసర్లు ఎవ్వరు కూడా అటాంకల పోతలేరట. వీటిని ఎవ్వరు సక్క కొంటలేరట. మొక్కజొన్నలు తెచ్చి మార్కెట్లో పోసి పిట్టలు బుక్కకుంటా, కోతులు బుక్కకుంటా, కావలి కాసుకుంటా పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు రైతులు ఎదురు చూసిన ఆఫీసర్లు ఎవ్వరు కూడా జోర సంచులు ఇస్తలేరట. నింపిన సంచులు కాంటకు పెడతలేరట. అందుకే కారు పార్టీ లీడర్ కం మాజీ ఎమ్మెల్యే కం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్కు ఈ ముచ్చట ఎరకయ్యి ఎదలున్న బాధంతా ఎల్లబోసుకొని ఆఫీసర్కు ఫోన్ కొట్టి ఇట్లా అనుకొచ్చిండట. ఇనుండ్రి మీరే. పాలకుర్తి మార్కెట్ పోయి వచ్చిన ఆడ అక్కడనే దగ్గరనే ఉన్నా దాదాపు 7,000 బస్తాలు ఇప్పుడు ఉన్నాయి. కాంటా చేయవచ్చినాయి. ఈయనరా ఏమంటున్నా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. లారీలు రోజుకు 4 లారీలే పంపిస్తారు. 4 లారీలతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఇంకా 15,000 బస్తాలు వచ్చి ఉన్నాయి. ఈడ రైతులు తెచ్చిపెట్టుకుని ఇంకో 15,000 వస్తాయి. ఇంకా కూడా 15,000 బస్తాల దాకా వస్తాయట. మీరు ఎంటనే జోర సంచులు తెప్పించి ఎప్పటికప్పుడు ఎంటదెంట మొక్కజొన్నలు కాంట పెట్టుకుంటా తీసుకుపోవాలి. ఇట్లా అన్నదాతల అవస్థలు పెట్టకుండాని గట్టిగానే చెప్పిండట. అయ్యా మాజీ ఎమ్మెల్యే కం మాజీ మంత్రి ఎమ్మెల్యే దయాకర్ రావు సారు, మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా అన్నదాతలు ఇట్లా మార్కెట్ల మొక్కజొన్నలు పోసి మస్తు అవస్థలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కదా అన్నదాతల కాడికి తిరుగుకుంటా వాళ్ళ బాధలు అరుచుకున్నట్టే మీ ఏలుబడిలు ఉన్నప్పుడు కూడా ఇట్లనే అరుచుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన గెలిచేటోళ్ళు కదా. అట్లా చేయనందుకే పాలకుర్తిలో యశస్విని మేడం ఎన్నుకున్నారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.